గంభీరమైన ప్రకటనలు అయితే వస్తున్నాయి. ఆచరణ సాధ్యం కావాల్సింది. గంజాయి ముఠాలు, నేను జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చినప్పటి నుంచి కొన్ని వందల స్టోరీలు రాసాం, కవర్ చేసాం, ఇష్యూ చేసాం. బ్లేడ్ బ్యాచ్ అప్పటి నుంచి నేను కవర్ చేస్తూనే ఉన్నాం. ఈ రెండు బ్యాచీలు ఇదేదో రాజకీయ లింకులతో ఉండవు. సమాజంలోని పెర్వర్షనల్ బ్యాచ్, అనాథలో ఎలాంటి సంపాదన లేక తప్పుడు మార్గాలు పయనించేటటువంటి వాళ్ళు, లేదంటే చెడు సావాసాల వల్ల తయారైనటువంటి వాళ్ళు వీళ్ళే ఉంటారు. వీధి బాలలుగా ప్రారంభమై ఆ తర్వాతన బ్లేడ్ బ్యాచ్గా మారిన వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో మంచి వీధి బాలలు ఉన్నారు. అదే సమయంలో గంజాయి బ్యాచ్ అంతే. వీధి బాలలుగా ఉండి రైళ్ళు ఊడ్చి, బస్ స్టాండ్లు ఊడ్చి, డబ్బులు అడుక్కుని, దాంతో వచ్చిన డబ్బులతో అప్పట్లో వైట్నర్ లాంటివి పీల్చి, ఆ తర్వాత గంజాయి పీల్చుకుని అట్లాగా మత్తుకు అలవాటు పడిపోయి తర్వాత దుర్వ్యసనాలతో దుర్మార్గాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. సన్మార్గంలోకి వెళ్ళి చక్కగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. రెండు రకాలు ఉంటారు సమాజంలో. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇలాంటి వాటిని కఠినంగా అణిచివేస్తామంటూ హోంమంత్రి అనిత ప్రకటించారు. గంజాయి బ్లేడ్ బ్యాచ్ నిర్మూల చర్యల మీద అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు. 2019-24 మధ్య రాష్ట్రంలో గంజాయి బ్లేడ్ బ్యాచ్లు విచ్చలవిడిగా పెరిగినాయి. వాటి కట్టడికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి అడిషనల్ డీజీపీ స్థాయి వ్యక్తిని పర్యవేక్షణ అధికారిగా నియమిస్తున్నాం. దీని మీద క్యాబినెట్లో కూడా ఆమోదం జరిగింది. ప్రజల్లో కూడా సామాజిక బాధ్యత పెంచేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రకటించారు. ఇది ఆచరణలో సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.